కొంతమంది మనకు కనపడుతుంటారు. కొంతకాలం గడిచే వరకు తల్లిదండ్రులతో చాలా ప్రేమగా ఉంటారు. కొంతకాలం గడిచాక పెళ్ళయిన తర్వాత అమ్మా నాన్నల్ని పక్కకు తోసేసి ఒక అమ్మాయిని ప్రేమించి తనతో పాటు పారిపోతాడు. అలా ఉంటుందని జాతకం చెప్తుంది. అతని జాతకం గనక మనం చూసినట్లయితే అప్పుడు కూడా సరే, అతను పెళ్లి చేసుకుని తనకిష్టం వచ్చినట్లు బతుకుతుంటే దానివల్ల నష్టం లేదు, వదిలేద్దాం. కానీ అక్కడ కూడా పెళ్ళైన తర్వాత కొంతకాలం గడిచాక ప్రాబ్లమ్స్ వచ్చి తన జీవితం నరకప్రాయమై తిరిగి వచ్చేస్తుంటారు. కొంతమంది అయితే చాలా రేర్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతూ ఉంటారు. మరికొందరు కోర్టుకు వెళుతూ ఉంటారు. అలాంటప్పుడు వారి జీవితం కోర్టని కేసులని గడిచిపోతుంది. అంటే చదువుకోవలసిన సమయంలో లవ్ చేసి పెళ్లి చేసుకుని జీవితం నాశనమైపోయి జీవితంలో అనేక సమస్యలు వచ్చి ఉన్న ఉద్యోగము ఇల్లు అన్నీ పోయి రకరకాల కష్టాలొచ్చి చూడండి, మన జీవితంలో చాలా ముఖ్యమైన స్టేజ్ యవ్వనం మాత్రమే. ఆ యవ్వనం కోర్టు కేసుల్లో